పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరంలో గత 2 రోజులుగా బంగారం ధర భారీగా తగ్గడం అయితే జరుగుతుంది. ఈ నెల 16న తులం బంగారం ధర 1,36,000 ఉంటుండేది. కాగా నిన్న ఒక్కరోజే 9,000 తగ్గి కొంచెం ఊరట కలిగించింది. గత ఏడాది ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగారం ధర పెరుగుతూనే ఉంది. అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం కూడా తగ్గి సర్దుకుంటుంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం సుంకాలను తగ్గిస్తుందన్న ఆశాభావం అందరిలో వ్యక్తమవుతుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ పంపిణీ అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతాయి, తగ్గినా కూడా ఇక్కడ తగ్గుతాయి. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడిన డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం ధర 1,00,000కు దిగువకు పడిపోయే అవకాశం ఉంటుందని విశ్లేషకుల అంచనా. దీనితో పాటు వెండి ధర కూడా తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి బంగారం, వెండి కొనుగోలు చేసేవారు కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిందిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.